ఈరోజు మా నెల్లూరు వంటల్లో స్పెషల్ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపించే ముందుగా మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ. మేము పెట్టే వీడియోలన్నీ చాలా బాగా చూస్తున్నారు. నెల్లూరు వంటల్లో మీకు ఇంకా ఏమైనా స్పెషల్ కావాలనుకుంటే అడగండి కమెంట్లో, మేము అవి కూడా తప్పకుండా చేసి చూపిస్తాం. ఈ వంటలు ఒకటే కాకుండా మీరు నెల్లూరులో ఎక్కడైనా ఏ ప్రదేశాలైనా చూడాలనుకుంటే ఆ కమెంట్లు అడగండి, మేము అక్కడికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాం. ఓకేనా? ఈరోజు మా వంటల్లో స్పెషల్ కోడిగుడ్డు పులుసు, నెల్లూరు కోడిగుడ్డు పులుసు. ముందుగా నేను కోడిగుడ్డు పులుసు కోసం కోడిగుడ్లు, ఎర్రగడ్డలు, టమాటాలు, కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నా. ముందుగా ఆయిల్ వేసుకుంటున్నా. ముందుగా మెంతులు కొన్ని వేసుకోవాలి. తర్వాత ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఎర్రగడ్డలు. మా నెల్లూరు వంటలు చాలా సింపుల్గా ఉంటాయి, చాలా త్వరగా అయిపోతాయి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ టేస్ట్ కోసం, దాని తర్వాత కరివేపాకు, ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. చాలామంది గుడ్డుని తినేయడం లేకపోతే పడేయడం, దీంట్లో పులుసులో వేయరు. ఈ పగిలిపోయిన గుడ్డు ఉంటుంది పులుసులో, అసలు మళ్ళీ ఉంటుంది. నాకైతే పగిలిపోయిన గుడ్డు వేస్తే పులుసు అంతా వాసన వస్తుందని కొంతమంది వేయరు, కానీ ఆ పగిలిపోయిన గుడ్డు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్గా. నాకైతే అదే ఇష్టం, నేను అదే తింటా. టమాటాలు ఇలాగా బాగా మెత్తగా మగ్గిపోవాలి. చిట్టి నన్ను చాలామంది అడిగినారు, చిట్టి అక్క నువ్వు స్టీల్ డబర్లో చేస్తున్నావు కదా, అవి అడుగంటవా మాడిపోవా అని అడిగినారు. ఇక్కడ మనం వంట చేసేటప్పుడు దగ్గరే ఉండి చేసుకుంటే అడుగంటవు మాడిపోవు. కావాలంటే చూడండి, తిరగమాతలు వేసుకొని అట్లా చేసేటప్పుడు దగ్గరే ఉండాలా. నేను అన్నం కూడా స్టీల్ దాంట్లోనే వండుతున్నా కదా, వాళ్ళు వండినారంట మాడిపోయిందంట. స్టీల్ వేసాడంట. నువ్వు వంచినాను సెగబెట్టవా అన్నారు. నేను వంచినాక కూడా సెగబెడతా. కొంచెం అక్కడే ఉండి కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. స్టీల్ వాటర్లో చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక టిప్. చూడు, ఎక్కడైనా అడుగంటిందా, ఎక్కడ అడుగంట, నేను దగ్గరే ఉండి చేసుకోవాలి. నూనె అంతా బయటకు వచ్చిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడు అది బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో వేసేస్తాం. ఇది రెండోసారి, నేను 2 సార్లు కలిపి పోసుకున్నా. కూరకు సరిపడా ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు ఈ పులుసు తెల్లే వరకు వెయిట్ చేసి తర్వాత గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఆ తెల్లే పులుసులో వేసుకోవాలి. కోడిగుడ్డుకి ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది. లోతుగా పెట్టాలమ్మా? లోతుగా ఏం బల్లే. కొంతమంది అడ్డం పెడతారు, కొంతమంది నిలువు పెడతారు. ఏదో దానికి లోపల దాకా పోయేదాకా పెట్టుకోవాలి, అంతేనా? అంతే. కొంతమంది అత్తుల్లా అదేంటి కోడిగుడ్డు తొక్కుతోనే పెట్టేస్తుంది. పెట్టుకోవచ్చు. అమ్మమ్మ కూడా అట్టే పెట్టేది. పెట్టుకోవచ్చు, దాని పై పెంకుతో పెడతారు. ఇప్పుడు గుడ్లు వేసాం కదా, మూత పెట్టేసుకోవాలి. దీంట్లో కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు మమ్మీ? ఏం పొడి వేయబల్లే. అంటే చేపల కూరలో పులుసులో వేస్తారు కదా, చేపల కూరలో వేస్తాము, దీంట్లో వేయం. నిమిషాల తర్వాత బాగా ఉడుకుంటుంది, చూద్దాం రండి. బాగా చిక్కపడిపోయింది కదా గుడ్డు. నాకేమా? నీకేనమ్మా. ఇప్పుడు మమ్మీ అయిపోవచ్చింది, ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర లాస్ట్ దించబోయా ముందర. ఇప్పుడంతా ఒకసారి కలిపెట్టుకొని
అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. చాలా సింపుల్గా ఉంది మమ్మీ కోడిగుడ్డు ఈ పులుసు ఇంత చక్కగా వస్తే చాలు. చక్కగా వచ్చేసింది కదమ్మా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఒకటి చెప్పాలి. ఏంది ఏంది? నీ కమ్మలు చాలా బాగున్నాయి. డైమండ్సా మెరిసిపోతున్నాయి. ఎన్ని లక్షలు మమ్మీ? 50. కాకపోతే సున్నాలు ఉండవు, ఒకే ఒక సున్నా. బెంగళూరులో తెచ్చుకున్నా. బెంగళూరుకి పోయి ఎగ్జిబిషన్లో తెచ్చా. బెంగళూరుకి పోయి అంత పెద్ద వస్తువు తెచ్చా మమ్మీ. బాగున్నాయి, నాకు ఇష్టం. నాకు కూడా బాగుంటాయి. నీకు కొన్నావా నాకు కొన్నావా అవి? నాకే కొనుక్కున్నా. నీకే కొనుక్కున్నావు, కానీ నాకు నేను పెట్టుకునేదాన్ని. ఈరోజు ఎందుకు పెట్టుకోవాలనిపించిందా నీకు? బాగుండాయి పెట్టుకోవాలనుకున్నా. పెద్దోళ్ళకి అమ్మలే, చిన్నపిల్లకాయలకి అమ్మలు కాదు. పెద్దోళ్ళు పెట్టుకునేవి. పెద్దోళ్ళు రవ్వలకి అమ్మలా? రవ్వలు మనకి అలాంటివి నీకు ఉన్నాయి కదా బంగారి అలాంటివి. ఈరోజు మా వంటల్లో నువ్వు చెప్తానా? నా మర్చిపోతున్నా. ఏందో చెప్పింది.